420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలతోని తెలంగాణ ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి మరి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు ప్రజలు ఎక్కడ తిరగబడతారనో, ప్రజలు మీరు ఇచ్చినటువంటి హామీలు అడుగుతారని చెప్పి ఈరోజు మరి ప్రతి 2 నెలలకు ఒక డ్రామా చేస్తున్నారు. స్టేట్లో ఒక డ్రామా అయితే స్ట్రీట్లో ఒక డ్రామా, అక్కడ ఏ డ్రామా అయితే ఇక్కడ ఆ డ్రామా. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా నవ్వుకునే పరిస్థితుల్లో మీ ప్రకటనలు ఉన్నాయి. మీ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిని లాగులలో తొండలు జొరగొడతా అంటాడు, గుడ్లు బీకి గోళీలు ఆడుకుంటా అంటున్నారు. అదే పద్ధతిలో నువ్వు గాజుల సంస్కృతి అట. నాయనానే 18 ఏళ్ళు ప్రజాప్రతినిధి ఉన్నా, కార్పొరేటర్గా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, మరి ఉద్యమకారుగా ఉన్నా, రైలు రోకోలు చేసినాం, రాష్ట్ర రోకోలు చేసినాం. సమైక్యవాదులకు కూడా ఈ గాజుల సంస్కృతిని నేను చూపెట్టలేదు. విధానపరమైన నిర్ణయాలతోని అంశాల పరంగా మేము ఉద్యమించినాం తప్ప ఇటువంటి వెకిలి మాటలు, వెకిలి చేష్టలు చేయలేదు. నాయన రాబోయే తరాలకు ఈరోజు గతంలో నేను ఉండొచ్చు, అంతకుముందు ధర్మన్న ఉండొచ్చు, అంతకుముందు సత్యన్న ఉండొచ్చు, అంతకుముందు వెంకటేశ్వరరావు కూడా ఉండొచ్చు, అంతకుముందు రంగారావు గారు కూడా ఉండొచ్చు, అంతకుముందు మా సోదరుడు కూడా ఉండొచ్చు. రాబోయే తరాలలో నేను ఉంటామో, నువ్వు ఉంటావో, ఇంకా రాబోయే తరాలు ఎవరు ఉంటారో, ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటారో, మీ మిత్రులకి వెళ్ళే ప్రజాప్రతినిధులు అవుతారు, మీ ప్రెస్ మిత్రులకి వెళ్ళి అవుతారో తెలియదు. కానీ ఒక మంచి సంస్కృతి సాంప్రదాయాన్ని కొనసాగించే విధంగా, సమస్యలను పరిష్కరించే విధంగా చేద్దాం తప్ప ఇటువంటి వెకిలి మాటలు. ఒకరోజు వినయ్ భాస్కర్ దమ్మేంది ధైర్యమైంది అంటాడు, ఒకరోజు వినయ్ భాస్కర్ ఎంబడి ఎవరున్నారు, ఒక తొర్రి ఒక మర్రి అంటాడు. ఇవా ఒక ఉద్యమకారుడు, టీజే రాష్ట్ర అధ్యక్షులు, కేసీఆర్తో సమకాలీకుడు, నిస్వార్థంగా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చిన మాటలు. నా ఎంబడి ఎవరున్నారంటారు. నా ఎంబడి కార్మికులు ఉన్నారు, కర్షకులు ఉన్నారు, పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, దళితులు ఉన్నారు, అగ్రవర్ణాలు కూడా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ప్రదర్శన చేద్దాం, బల ప్రదర్శన. ఇదేమైనా నువ్వు గెలిస్తే అయిపోయా. నువ్వు ప్రజల సమస్యలపైన దృష్టి సారించు. కాజ్పేట నుంచి పెద్దమ్మగడ్డ వరకు ఏమున్నాయో అవి దృష్టి సారించు. ఈరోజు ఇంతే కాకుండా నా పర్యటనల గురించి మాట్లాడుతుండు ఈ బాబు, ఈ పొట్టి బాబు నా గురించి మాట్లాడుతుండు. నే అంటే చెన్నై బాబు నాట. చెన్నై ఎందుకు పోయినా నాయన, చెన్నై ఎందుకు పోయిండు అంటుండు. చెన్నై ఎందుకు పోయినా, మా పార్టీలో ఒక ప్రతినిధి బృందంగా పొరుగు రాష్ట్రంలో పెరియార్ నుంచి స్టాలిన్ వరకు బీసీలకు రాజ్యాధికారం ఎట్లొచ్చింది, అక్కడ బీసీల స్థితిగతులు ఎట్లున్నాయి, బీసీ విద్యార్థులకు ఏం పథకాలు ఉన్నాయి, బీసీ రిజర్వేషన్లు ఎట్లున్నాయి. మీరే అంటారు కదా నాయన, కామారెడ్డి డిక్లరేషన్లో 42% మరి స్థానిక సంస్థలు ఉంటాయి, కులగణనలు చేస్తామన్నారు కదా. ఎటుపోయింది నీ కులగణన? దానికోసమే కులగణన ఎట్లా చేయించాలా, మీ మెడలు ఎట్లా ఉంచాలని చెప్పి నా బీసీ జాతి కోసం పోతే ఏలని చేసి మాట్లాడతావా? నేను అన్నానా? నేను నా 18 ఏళ్ళ ప్రజాప్రతినిధిలో హైదరాబాద్ తప్ప ఎక్కడికి పోలేదు. నీలాగా విదేశ పర్యటనలు చేయలేదు. ఓ నాయనా 8 నెలల్లో 4 సార్లు ఢిల్లీ పోతావు, నీ అధిష్టానం కలిసిందని అనుకున్నాం. ఇక్కడ దోసుకున్న పైసలు దాచుకుంటానికి ఓసారి అమెరికా పోతావు, ఓసారి ఆస్ట్రేలియా పోతావు. ఇక్కడ సమస్యలు వాళ్ళు చెప్పుకుంటానికి పోతే నాకు ఫ్లైట్ టైం అయింది పోతా అంటావు. పేదోళ్ళు గుడిసెలు కూలుతున్నాయంటే నేను ఫోన్ చేసి చెప్తా పో అంటారు. అరే కూలగొడుతుండ్రు అంటే ఏం కాదు, ఇంత కూలగొడతా అంటావు. నాయనా ఈరోజు చెప్తున్నా, ఖబర్దార్ బిడ్డ, ఏ పేద గుడిసెను కూల్చినా కూడా నీ గుండెలు నిద్రపోతావు, మీ ప్రభుత్వ అధికారుల గుండెలు నిద్రపోతావు అనుకోండి సందర్భంగా తెలియదు. అంత ఆశామాష అనుకుంటున్నావా? పేదలకు 40 ఏళ్ల క్రితము ఈ నగరంలో కమ్యూనిస్ట్ వాళ్ళు, సిపిఎం నాయకులతో పాటు మేము గుడిసెలు వేస్తే వాళ్ళకు అతి గతి. మీ పాలన లేదు, టీడీపీ పాలన లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 మందికి గుడిసెవాసులకు పట్టాలు ఇప్పించినటువంటి చరిత్ర నాది, నిర్మాణం చేసినటువంటి చరిత్ర నాది, వాళ్ళకు కమ్యూనిటీ హాల్ కట్టించిన చరిత్ర నాది, వాళ్ళని చదివించిన చరిత్ర నాది, వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి వారికి అండగా నిలబడ్డటువంటి చరిత్ర నాది. నా చరిత్ర గురించి మాట్లాడతావా? నా దమ్ము ధైర్యము
చూడాలనుకుంటే నా విజ్ఞప్తి మీ అందరితోని నిజంగా కూడా ఈయనకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు అధికారంలో నేను ఉన్నప్పుడు మొదటిసారి గెలిచినప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏందంటే తెలంగాణ రాష్ట్రం అన్నారు. ఆ రాష్ట్రం కోసం పోరాడినా. రాష్ట్రం ఎట్లా వస్తుంది, రాజీనామాలు చేయండి అని ప్రజలంటే రాజీనామాలు చేసిన చరిత్ర నాది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ సమయంలో ఉద్యమకారులను ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమకారులను కాపాడిన బాధ్యత నాది. నా ఉద్యమకారుల కుటుంబాల స్థితిగతులు తెలుసుకొని అన్ని రకాలుగా ఆర్థిక సాయం చేసిన చరిత్ర నాది. అభివృద్ధి చేసిన చరిత్ర నాది. 15 ఏళ్ళలో 1500 కోట్లు తెచ్చి 1000 కోట్లు తీసుకొచ్చిన. నాయనా నీ సంవత్సర కాలంలో ఒక 1000 కోట్లు తీసుకొచ్చినవా? తీసుకురాలే. 500 కోట్లు తెచ్చినవా? తేలేదు. 100 కోట్లు తెచ్చినవా? అది తేలేదు. పైపెచ్చు మేం చేసిన వాటిని ఎలక్షన్ కోడ్ కారణంగానో ఇతరత్ర కారణాలతోనో పనులు పెండింగ్ పెడితే ఈరోజు కొబ్బరికాయలు కొట్టుకుంటా, అక్కడున్న శిలాపాలకాలు పలగొట్టుకుంటా, మా కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టుకుంటా, ధైర్యం చేసుకుంటా, ఈరోజు దౌర్జన్యం చేసుకుంటా గుండాగిరికి చేస్తున్నాం. అయినా మేము సహనంతో ఒప్పుకబడుతున్నాం. మా మౌనం, మా సహనం గోడకేసిన తుపాకీ లాంటిది, వేలాడే తుపాకీ లాంటిది. మమ్మల్ని పరీక్షించక రాజేంద్ర, దయచేసి సమైక్యవాదులకు ఎదురు తిరిగినటువంటి చరిత్ర మాది. ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసినటువంటి చరిత్ర మాది. నేను పదవి ఉన్నాన్ని పొంగిపోలేదు, పదవి లేదని కుంగిపోలేదు, నేను ఇంట్లో కూర్చోలేదు, ఇంకెటేటో పోయి ఏమో కార్యక్రమం చేయలేదు. నేను ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటా, ప్రజా సమస్యలు పట్టించుకుంటా, ప్రజల పక్షాన పోరాడతా. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు బీసీలను కించపరిచే విధంగా చెన్నై బాబు అన్నుడో, చెన్నై కోసము నిన్ను అడిగిన నువ్వు ఢిల్లీ ఎందుకు పోయినావను? నువ్వు ఏదైనా మీ పార్టీ పంపించిందా, లేక ఈ ప్రభుత్వం నిన్ను అమెరికా పంపించిందా, ఆస్ట్రేలియా పంపించిందా? ఏ బృందంలో నువ్వు పోయినావు? దేనికోసం పోయినావు? ఏ బంధువులతో పోయినావు? ఏ మిత్రులతో పోయినావు? ఆస్ట్రేలియా నుంచి నాకు ఫోన్ రావా? అమెరికా నుంచి రాలేదా? ఏమేం చేసినావు? ఇక్కడి నుంచి దోసుకున్న పైసలు, సెటిల్మెంట్ పైసలు ఎక్కడ దాచుకున్నావు, ఎవరి ద్వారా దాచుకున్నావు తెలియదా? నేను నోరు తెరవద్దు అనుకున్నా, అయినా కూడా నా నోరు తెరిపిస్తున్నావు. నీ చరిత్రను ప్రజలకు చెప్పే విధంగా చేస్తున్నావు. ఖబర్దార్ రాజేందర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చివరిగా నువ్వు ఇంత అభివృద్ధి చేసినావు అంటున్నావు కదా, ఇంత పెద్ద మేస్త్రి అంటున్నావు కదా, ఇదాట మీరు రండి దయచేసి ఇక్కడి నుంచి అక్కడ దాకాట 4 నెలల్లో కట్టిండట, కొబ్బరికాయ కొట్టిండట. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను నీకు ఒకటి పరీక్ష నేను పెడతలేను నాయన. మా పెద్దమ్మ గడ్డోళ్ళు అడగమన్నారు, నా పెద్దమ్మ గడ్డోళ్ళు అడగమని చెప్పిండ్రు. దయచేసి నా పెద్దమ్మ గడ్డోళ్ళు అడగమంటే నేను అడుగుతున్నా. ఆ పెద్దమ్మ గడ్డోళ్ళు నీకే ఓట్లు వేసిండ్రు. పెద్దమ్మ పుట్టినవాడు గిట్టగా తప్పదు, ఎవరేమైనా పోయేది. పోయేటప్పుడు ముందాగా దాన సంస్కారాలు, మరి చనిపోయిన బంధుమిత్రుల అక్కడికి వస్తున్నటువంటి ప్రదేశంలో ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు, ఎంతో దుఃఖ సాగరాలు ఉంటాయని చెప్పి అన్ని శ్మశాన వాటికలు అభివృద్ధి చేసే క్రమంలో నీకు కనబడతలేదా? ఇక్కడ వాజ్పేయి కాలనీ పక్కన చేసినటువంటి శ్మశాన వాటిక ఈరోజు ఇక నా పెద్దమ్మ గడ్డ ప్రజలు అడుగుతుండ్రు. నేను పెద్దమ్మ గడ్డ శ్మశాన వాటికకు అధికారంలో ఉన్నప్పుడు ప్రహారీ గోడ కట్టించిన మిత్రమా అంటే మళ్ళీ నీకు కోపం వస్తుంది. ఓ రాజేంద్ర, నేను ప్రహారీ గోడ కట్టించిన నాయన అంటే కోపం రాకు, తెలంగాణలో ఊత పదం. నేను అక్కడ ఆనాటి ప్రభుత్వం హరితార కార్యక్రమంలో ఇప్పుడున్నటువంటి సిపి గారిని అధికారికంగా తీసుకుపోయి చెట్లు నాటించిన, ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారిని తీసుకుపోయి చెట్లు నాటించిన. కానీ మేము నిర్మాణం చేస్తే నువ్వు కూల్చివేతలు చేస్తున్నావు.